महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం జూన్ మాసం ఇంకా ఎండ్ అయిపోయింది, జూలై మాసం స్టార్ట్ అవుతుంది. ఈ 29వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. దానిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ వారం శుక్ర భగవానుడు స్వక్షేత్రమైన వృషభ రాశిలోకి ఆయన సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో మేజర్ ట్రాన్సిట్ చేంజ్ అయితే ఇది. ఇక వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురులు, అలాగే కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, ఇక కుంభరాశిలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ఏదైతే మార్పు శుక్రుని యొక్క మార్పు జరిగిందో ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు చక్కగా ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, లాభంలో రాహు, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఫైనాన్షియల్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ, కొంచెం డబ్బులు ఆడుతున్నారా పర్వాలేదు అన్నట్టుగానే పరిస్థితులు మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో ఇక్కడ సంచారంలో ఉన్న శుక్రుడు వల్ల చక్కగా ఫైనాన్స్ వ్యవహారాలు ఆర్థిక పరంగాను ఫ్యామిలీ పరంగా కూడా కుటుంబ పరంగా కూడా మీరు ఇక్కడ ఏలినాటి నడిచినా మొదలైన ఇంక మిగతా ఆస్పెక్ట్లు ఎలా ఉన్నా కూడా ఇక్కడ కుటుంబ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం స్వక్షేత్రంలో జరుగుతుండడం వల్ల ఫ్యామిలీలో కొంచెం అర్థం చేసుకునే తత్వం, అందరం ప్రశాంతంగా ఉన్నాం అనుకునే తత్వంతో కొంచెం ప్లెజెంట్గా శుక్రుడు ద్వితీయ స్థాన సంచారం మాత్రం ఇక్కడ మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఈ విషయాలు అందిస్తూ ఉన్నాయి. తృతీయంలో రవి ఉన్నారు. చక్కగా మీరు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో పరాక్రమ స్థానంలో రవి, ఏ విషయాల గురించి అయితే మీరు ఉద్యోగంలో ప్రయత్నాలు మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారో ఆ కార్యక్రమాలు చక్కగా దిగ్విజయంగా ముందుకు సాగేటట్టుగా తృతీయంలో ఉన్న రవి కూడా మీకు అనుకూలతనిస్తున్నాడు. అర్ధాష్టమంలో బుధుడు ఎంటర్ అయ్యారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ వాహనాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో చాలా ఆలోచనలు చేసే ఆస్కారాలు ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది జనరల్గానే. అలాగే ఈ రాశికి 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మాత్రం పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ పంచమంలో వారం ప్రారంభం ఆది, సోమ, మంగళవారాల్లో మాత్రం కుజకేతువుల యొక్క యుతి, మిగతా గ్రహాలు బాగానే ఉన్నా పంచమ స్థానంలో చంద్రుడు ఈ కుజకేతువుల యొక్క యుతి ఉండటం వల్ల చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళతో మనస్పర్ధలు కానీ అనవసరంగా ఈ మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలోనూ లేకపోతే పిల్లల విషయంలో కొంచెం హార్ష్నెస్గా బిహేవ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా సంతానపరమైన విషయాల్లో క్యారింగ్ ఉమెన్స్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం చక్కగా బెడ్ రెస్ట్గా ఉంటా డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండడం మంచిది ఆది, సోమ, మంగళవారాల్లో. సో ఓవర్ ఎక్స్పెక్టెడ్ టార్గెట్స్ మాత్రం పెట్టుకోవచ్చు, కానీ బయటికి చెప్పొద్దు, పని చేసి చూపించండి అంతే. బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇంకా షష్టమ స్థానంలో జనరల్గా చంద్రుడు యోగిస్తారు. అదేవిధంగా ఈ రాశికి మరి కొంచెం ఏలినాటి శని అనేది ఒకటి స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్, కొంచెం శ్రద్ధ తీసుకుంటూ ఉండటం మంచిది. ఈ బుధ, గురువారాల్లో కొంచెం ఏంటంటే కొంచెం ఎక్కువ హెక్టిక్ స్ట్రెస్ పనిలో ఉండే ఆస్కారాలు, చిన్నపాటి ఖర్చులు ఏమన్నా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే సప్తమ స్థాన చంద్రుని యొక్క సంచారం. మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో అయినా, వివాహాది శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫైనాన్షియల్ మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో అయితే మీ కుటుంబంలోనే వెతుక్కుంటే తప్పకుండా మీ ఫ్యామిలీ నుంచి ఏదో సంబంధం వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బిజినెస్ పరంగా కూడా ఏదైనా డబ్బు వ్యాపార పరంగా ఖర్చు పెట్టినా అది తప్పకుండా
మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది సద్వినియోగం అయ్యే ఖర్చే తప్పించి చెడు ఖర్చు మాత్రం కాదు. ఈ విధంగా మేషరాశి వారికి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం టఫ్నెస్ అనేది జనరల్గా పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయం కొంచెం చూసుకోవడం మంచిది. సో ఈ రాశికి మనందా చెప్పుకున్నట్టు కుజకేతువుల యొక్క పంచమ స్థాన సంచారం వల్ల ఎడ్యుకేషన్ విషయాల్లోనూ చాలా వరకు కూడా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం వరకు వాళ్ళు చదవడానికి మొండి చేయటం, సో సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఎక్కువ మోర్ కేర్ తీసుకోవడం అనేది మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చక్కగా ఆయన ఎంతో ఇష్టపూర్వకంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం మంగళవారం పూట చేసుకోవటం, నిత్యం ఆయన దేవాలయం దర్శించుకోవటం ఈ వారం చాలా మంచిది. దాంతోపాటుగా ఏలినాటి శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి మేషరాశి వారికి ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, దశమంలో రాహువు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే వృషభ రాశికి చక్కగా మనందా చెప్పుకున్నట్టు ఇంట్రడక్షన్లో శుక్రుడి యొక్క స్థాన మార్పు చాలా ప్లెజెంట్నెస్. సో రాశ్యాధిపతి ఆయన రాశిలోకి సంవత్సరం తర్వాత అడుగు పెట్టారు. సో చాలా వరకు ఈ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. సో అమ్మ ఇప్పటికి నేనులా ఉన్నాను రా అనేటట్టు కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తాయి. తప్పకుండా కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం పీస్ఫుల్నెస్. సో వృషభ రాశి అనేది చక్కగా ప్లెజెంట్గా ఏదైనా విషయాన్ని చక్కగా మనం ఆనందంగా గడపడానికి ట్రై చేద్దాం అనుకునే రాశి. కాబట్టి సో ఇప్పటిదాకా మిస్ అయిన వీళ్ళ పర్సనల్ యాటిట్యూడ్ కానీ, పర్సనల్ అపీరెన్స్ కానీ, వీళ్ళ వే ఆఫ్ స్టైలింగ్ కానీ ఏదైతే మిస్ అయిందో సో చక్కగా మళ్ళీ అలా తయారవ్వాలి మనం అనుకునేటట్టుగా అనుకుంటారు. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయంలో గురుడు, మరి ధనస్థానంలో గురువు గారి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. బట్ ఆర్థిక పరంగా కూడా ఎన్ని వచ్చినా తప్పకుండా జూపిటర్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా బాగుంటుంది. అలాగే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉద్యోగపరమైన విషయాల్లో కూడా వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాభస్థానంలో శని. నేను వీళ్ళందరికీ చెప్పేది వృషభ రాశి వారికి మీ లాంగ్ రేంజ్ గోల్స్ మీద టార్గెట్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఏదైనా లక్ష్యం పెట్టుకోకపోతే మంచి ఎక్స్పీరియన్స్డ్ ఉన్నవాళ్ళు, లేకపోతే నాకు మంచి టాలెంట్ ఉందనుకున్న వాళ్ళు డెఫినెట్గా మీరు లాంగ్ రేంజ్ గోల్స్ అనేవి పెట్టుకోండి. సో ఇది 1 ఇయర్లో, ఇది 1.5 ఇయర్లో నేను అచీవ్ చేయాలి అనే గనక గోల్ పెట్టుకుంటే వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితం ఉంటుంది. 4, 5, 6 స్థానాల మీదుగా ఈ వారం వీళ్ళకి చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శని 2 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చూస్తే కనుక చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. చతుర్థంలో ఎప్పుడైతే కుజ కేతువుల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉందో, ముఖ్యంగా వృషభ రాశి వారికి మాత్రం కుటుంబపరమైన విషయాల్లోనూ, గృహపరమైన విషయాల్లోనూ, వాహనాలు కండిషన్లు ఉన్నాయా లేదా కొంచెం చెక్ చేసుకోవటం, కుటుంబపరమైన విషయాల్లో అనవసరమైన అగ్రెసివ్నెస్, చిన్నపాటి చికాకులు కామన్గా వస్తాయి. దాన్ని మీరు మరి ఇంట్లో దాన్ని రసాభాస చేసేసి మానసిక ప్రశాంతత కోల్పోకుండా కొంచెం ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మార్స్ ఈజ్ ఏ ఫైరీ ప్లానెట్, అగ్రెసివ్ ప్లానెట్. అలాంటి ఫైరీ ప్లానెట్ కేతువుతో కలిసి పైగా సింహరాశి ఫైరీ సైన్లో మిత్రక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు మెయిన్గా మీ యొక్క హ్యాపీనెస్ అనేది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో బాగుంటే మీకు బాగుంటుంది. మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సరిగ్గా లేకపోతే వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉంటే మీకు డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వ్యాపార సంబంధిత విషయాల్లోనూ, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం కూల్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఇక బుధ గురువారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఈ రాశికి సంబంధించి సో వృషభ రాశి వారికి పంచమ స్థానంలో శని సంచారం, పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి బుధ గురువారాల్లో మీరు చేసే పని చక్కగా మీకు నచ్చుతుంది. బట్ మీరు చేసే పని అందరికీ నచ్చే విధంగా మీరు ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ బుధ గురువారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, షేర్స్ విషయాల్లో కూడా అంత పెద్ద రిజల్ట్స్ ఏమి కూడా కనిపించట్లా.
బట్ ఏదైతే క్రియేటివ్గా మీరు ఆలోచిస్తారో లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని దాని మీద చక్కగా మీకు మాత్రం లాంగ్ రన్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇక వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు షష్టమంలో యోగిస్తారు, ఆ రాశ్యాధిపతి కూడా శుక్రుడు రాశిలోనే ఉన్నారు. సో ఇక్కడ శత్రువులతో కానీ ఎనిమిస్తో కానీ చాలా వరకు కూడా విన్ విన్ సిచ్యువేషన్స్లో చాలా న్యూట్రలైజ్డ్ అయిపోయి బ్యాలెన్స్ చేసేసుకొని అక్కడ మీరు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ టైంలో ఎవరితో గొడవద్దు, ప్రశాంతంగా ఉందాం అనుకునే విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొన్ని విషయాల్లో మీకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంని మనం వేస్ట్ చేసుకోవద్దు అనుకుంటారు. సో వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే అర్ధాష్టమంలో కుచికేతువులు. ఈ అర్ధాష్టమంలో కుచికేతువుల యొక్క సంచారం డెఫినెట్గా ఇంటికి సంబంధించిన విషయాల మీద, గృహానికి సంబంధించి అండ్ గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ కుచికేతువుల యొక్క కంజంక్షన్ యూత్కి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. అలాగే ధరణి గర్భ సంభూతం పలాస పుష్ప సంకాసం, కుజకేతువుల యొక్క నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశికి సంబంధించి రవి ద్వితీయంలో ఉన్నారు. అదొకటి ఫైనాన్షియల్ డ్రైనెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ అవుతాయి కుటుంబ పరిస్థితుల రీత్యా. వాక్స్థానంలో ఉన్నారు కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి, ఇంకా బాగుంటుంది ఈ వారం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజ కేతువులు, వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశికి ముఖ్యంగా మనం చూస్తే కనుక బుధుడు ఈ మాసం మొత్తం కూడా ఇక్కడ కర్కాటకంలోనే ఉంటున్నారు. సో మీ మెయిన్ ఫోకస్ అంతా కూడా మిథున రాశి వాళ్ళకి కొంతవరకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మీద, ఆర్థికంగా నెగోషియేషన్ మీద, ధన సంపాదన మీద ఉంటుంది. వాటి కొన్ని సందర్భాల్లో తప్పకుండా కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కుటుంబ పరంగా వచ్చే కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం మీరు ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం యాంగ్జైటీ తెచ్చుకుంటూ ఉంటారు. సో హెల్త్ పరంగా కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. అంటే ఆది సోమ మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి బాగుంది. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ తృతీయం అంటే పరాక్రమ స్థానంలో కుజుడు కేతువు చంద్రుడు ఉన్నారు. ముగ్గురు కూడా అనుకూలించేవాళ్ళే. పరాక్రమ స్థానంలో ఈ గ్రహాల యొక్క సంచారం వారం ప్రారంభమే. సో జాబ్లో ఎటువంటి టెన్షన్ పడకుండా, ఎటువంటి టాస్క్ ఇచ్చినా నేను కంప్లీట్ చేయగలనే ఒక మంచి దృఢ సంకల్పం, దృఢమైన ఆత్మవిశ్వాసంతో మీరు ఉంటారు. మంచి ఎఫర్ట్స్ పెడతారు. ఈ సినిమాలో డూప్స్ ఉంటారు కదా, ఎంత కష్టపడతారో, ఎంత సాహసం చేస్తారో. సో అంటే అంతటి ఏ పనైనా సరే చేయగలను అనే ఒక ఆ యొక్క స్ట్రాంగ్ విల్ మన మైండ్లో ఉంటే ఫస్ట్ సో ఏదైనా సరే మనకి సాధ్యం అవుతుంది. సో ఫస్ట్ ఇటు పని చేయడానికి భయపడుతున్నాడని ఎదుటోడికి అర్థమైపోతే మన వీక్నెస్ బయటపడిపోద్ది. సో అలాగే తృతీయంలో కుజకేతువులతో పాటుగా చంద్రుడు ఉండటం వల్ల చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల చాలా విషయాల్లో విజయం మీకు వస్తుంది. బుధ గురువారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇటు ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, సో చాలా వరకు కూడా ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో, ధన సంపాదనకి సంబంధించి ఫైనాన్షియల్గా ఎక్కువ మోర్ ఫోకస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మెయిన్ ఏంటంటే వీళ్ళకి చాలా వరకు కొంచెం మనకి హెల్త్ బాగుండకపోతే ఎక్స్ట్రాగా మనకి హెల్త్ బాగుండకపోయినా కొంచెం ఎక్స్ట్రాగా మనం కష్టపడి పని చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి సిచ్యువేషన్స్ మధ్య ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కొంచెం. సో బాడీ సహకరించట్లేదు కానీ పని చేయాలంటే ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్స్ కొంచెం మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ మధ్య వెళ్తూ ఉండాలి. కాకపోతే వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం.
పంచమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. మీ ఇష్టపూర్వకమైన మనస్పూర్వకమైన ఎంటర్టైన్మెంట్కో పిల్లలకో దేనికో రకంగా మీకు ఇష్టమైన విషయాల్లో కొన్ని ఖర్చులు అనేవి మాత్రం వారాంతంలో మీరు పెట్టే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదే బుధ గురువారాల్లో కూడా కొంచెం వృత్తిపరంగా జాబ్ పరంగా వస్తున్న ఆ రిస్ట్రిక్షన్, ఆ స్ట్రెస్. సో ఒక పక్క మనకి ఇంటికి సంబంధించి కొన్ని పనులు ఉంటాయి. జాబ్ ఒకటే చేయాలంటే కుదరదుగా, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య బుధ గురువారాల్లో కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ యొక్క మిథున రాశికి మెయిన్ ఏంటంటే రాశిలో రవి యొక్క సంచారం. ఈ వారం మాత్రం రాశిలో రవి యొక్క సంచారం ఎక్కువ వీళ్ళకి ఎఫెక్టివ్గా కనిపిస్తూ ఉంది, కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. కాబట్టి ఈ రవికి మాత్రం చక్కగా రవి ద్వాదశనామాలు చేసుకొని మీరు చక్కగా అలాగే రవికి సంబంధించిన గ్రహశాంతి, నవగ్రహ శాంతి మంత్రం, జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చక్కగా ఈ రెండు చేస్తే ఇంకా మిథున రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఎందుకంటే ఆరోగ్యం రవి చేతుల్లోనే ఉంటుంది. రవికి మనం అంత చేసుకుంటే శివాలయం దర్శించుకున్నా ఇంకా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి కర్కాటక రాశి వారికి చూస్తే కనుక 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశికి బుధ గురువారాలు 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఏదైతే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ రాశికి సంబంధించి చూస్తే కుజకేతువులు కూడా ద్వితీయం నుంచి సంచారంలో ఉన్నారు. చంద్రుడు కూడా ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు. కొంచెం ఈ 2 రోజులు కొంచెం హార్ష్గా పేమెంట్స్ ఉంటాయి. సో అనవసరంగా చేయాల్సి వస్తుంది, ఈ ఖర్చు అనుకునేటట్టుగా కొన్ని ఉంటూ ఉంటాయి. అలాగే ఫ్యామిలీలో కూడా చిన్నపాటి రొసరొసలు, డిస్టర్బెన్సెస్ కూడా కొంచెం ఉండే ఆస్కారం ఉన్నాయి. సో అది మిత్రక్షేత్రమే కుజుడికి, కానీ ఏంటంటే మార్స్ ఇస్ ద అగ్రెసివ్ ప్లానెట్. కుజుడితో కలిసి ఉండటం వల్ల కొంచెం ఏంటంటే మనం ఒక్కొక్కసారి మనకి ఇరిటేషన్ వస్తే వాడే వాక్కు విషయంలోనూ వాడే మాటల విషయంలోనూ ఇంటికి సంబంధించి కొంచెం హీట్ ప్లానెట్స్ కదా ఇవి. కుజుడు, కేతువు అండ్ సింహరాశి కూడా హీట్ ప్లానెట్స్. ఇంటి వాతావరణం కూడా కొంచెం హాట్ అండ్ హీట్గా ఉంటుంది. ప్రశాంతత అయితే తక్కువగానే ఉందిరా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ద్వితీయంలోనే ఉన్న కుజకేతువులకి మంగళవారం పూట చక్కగా మీరు జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకున్న, అలాగే ఈ కుజుడికి కేతువుకి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం రోజు చేసుకున్న, మంగళవారం ఆయనకి అభిషేకం చేసుకున్న ఈ సమయంలో చాలా చాలా మంచిది. సో ఇక బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ చాలా వరకు కూడా థర్డ్ పర్సన్స్ వల్ల చిరాకు అనేకమైన ఆలోచనలు, లేకపోతే వాళ్ళ అనవసరమైన ఖర్చులు ఇలాంటివి వచ్చి పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచిది. షార్ట్ జర్నీస్ కూడా కొంచెం మనకి ఎక్కువ ఎనర్జీని లాస్ చేస్తూ ఉంటాయి. సో వారాంతానికి చూసినట్టయితే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్ ఫస్ట్ శుక్రుడి యొక్క సంచారం ఏదైతే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నామో, శుక్రుడి యొక్క స్థాన మార్పు వీళ్ళకి నిజంగా ప్లస్ ఏంటి అంటే శుక్రుడు మారడం, అట్లీస్ట్ ఆయనైనా లాభస్థానంలో ఉండటం వల్ల కొంత కంఫర్ట్ లెవెల్స్, కొంత మానసిక ప్రశాంతత, ఏదైతే ఫిక్స్డ్ అసెట్స్ కానీ లేకపోతే స్థిరాస్తులు అమ్మటం కానీ కొనుగోలు కానీ ఇలాంటి వాటిలో స్వల్ప లాభం కానీ, అదేవిధంగా చాలా వరకు మీకు కొంతవరకు శుక్రుడి వల్ల సమ్ ప్లెజెంట్నెస్ అనేది ఏర్పడుతూ ఉంది ఈ యొక్క రాశి వాళ్ళకి. సో మేజర్గా మనం చెప్పుకున్నట్టు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం సో ఈ కుజకేతువుల యొక్క యుతికిను, అలాగే రవి కూడా 1000 స్థాన సంచారంలో ఉన్నారు. రవి 1000 స్థాన సంచారంలో ఉన్న కుజకేతులు కూడా ధనస్థానంలో ఉండడం ఫ్యామిలీ పరంగా ఫైనాన్స్ పరంగా చాలా నెగిటివ్ కొడతా ఉంది కొంచెం.
రవికి కూడా కొంచెం ద్వాదశ నామాలు, ఓం మిత్రాయ నమః, రవియే నమః, సూర్యాయ నమః, ఓం భానువే నమః. ఈ రవి ద్వాదశ నామాలు చదువుకుండా పొద్దున్నే ఆయనకి ఇష్టమైన ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లం కలిపి ఆయనకి కొంచెం నైవేద్యంగా గోధుమ పాయసం నైవేద్యం పెడుతూ ఈ ద్వాదశనామాలు చదువుకుంటా ఆయనకి నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఈ రవి వేయిస్థాన సంచారం జరిగేటప్పుడు. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి చూస్తే కనుక లాభంలో రవి, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఏదైతే ఈ రాశికి సంబంధించి ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చాలా అనుకూలమైన వాతావరణం సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలోనే వీళ్ళకి కుజకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. మిత్రక్షేత్రంలోకి వచ్చారు. ఆ కుజస్తంభన జరిగి ఆ 1000 స్థానాల్లో స్తంభించిపోయి అక్టోబర్ నుంచి మన మార్చి వరకు 8 నెలలుగా ఆ పరిస్థితి కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉంటుంది. సో కానీ ఇక్కడ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ విషయాలు కావచ్చు, పేరెంట్స్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇంటికి సంబంధించిన శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఇలా నెత్తి మీద ఓవర్ స్ట్రెస్ని క్రియేట్ చేసేస్తూ ఉంటాయి ఒకేసారి. సో దీనివల్ల మాత్రం వీళ్ళు కొంచెం ఎక్కువ మార్క్స్ ఇస్తే కొంచెం షార్ట్ టెంపర్ ప్లానెట్ రాశిలో కుజకేతువులు ఉండటం వల్ల కొంచెం అగ్రెసివ్నెస్ వస్తూ ఉంటుంది ఒకేసారి ఇంత ఒత్తిడి వచ్చేపాటికి. సో అలాగే ఆ రాశి అధిపతి రవి కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నారు. ఏం చేసినా కొంచెం లాభంగా ఉండాలి, ఏం చేసినా కొంచెం ప్రయోజనకరంగా ఉండాలి, ఏ అడిగేసినా కొంచెం మనకి బాగుండాలి. వ్యాపారంలో తీసుకునే డెసిషన్ ఇప్పుడు ఈ టైంలో ఏదైనా సరే మనకు కలిసి రావాలి అనుకునే ఒక రకమైన ఒక డైరెక్ట్ అంటే ఇది ఈ విషయంలో ఎవరు కరెక్ట్, ఎవరిని మనం ప్రొసీడ్ అయితేనే బాగుంటుంది, ఎవరితో అటాచ్ చేసుకుంటేనే బాగుంటుంది అనే విధంగా మీరు ముందుకెళ్తూ ఉండటం వల్ల కొంచెం ఆలోచించి కొంచెం పరిస్థితులన్నీ కూడా కొంత మీకు ఫేవర్గా ఉంటూ ఉంటాయి. అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి అష్టమ శని మాత్రం నడుస్తూ ఉంది. కాబట్టి కుటుంబ పరంగా కొన్నిసార్లు కుటుంబపరమైన విషయాల్లో అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్ విషయాల్లో కూడా తీసుకునే ప్రతి డెసిషన్ జాగ్రత్తగా తీసుకోవడం బుధ గురువారాల్లో మంచిది. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. 3యంలో పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు చక్కగా స్వక్షేత్రంలో ఉన్నాడు. ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో పెద్ద కాంపిటీషన్ అనో లేకపోతే ఇంకా వెల్ పెర్ఫార్మెన్స్డ్ అనో ఏమి ఉండదు. మనం కామ్గా పనిచేసుకుని వెళ్ళిపోతాం, ప్రశాంతంగా ఉందా అనుకునే రీతిలో మీరు వెళ్ళిపోతుంటారు. బట్ 3యంలో చంద్రుడు మంచి విల్ పవర్ని ఇస్తాడు కాబట్టి ఆ 2 రోజులు కూడా వారాంతంలో కూడా ఏ పనులు చేయాలనుకుంటే చేస్తారు. చేసామా వెళ్ళిపోయామా ఆఫీస్ అలా ఉంటుంది అంతే పరిస్థితి. సో ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా ఈ వ్యాపార సంబంధిత అలాగే వివాహ సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా మీరు డెసిషన్స్ తీసుకుంటా కూలంకషగా మంచి చెడులన్నీ ఆలోచించుకుంటూ మాత్రం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కుజికేతువుల రాశిలో కూడా పెద్ద ఇబ్బంది ఏం పెట్టరు. మీరు షార్ట్ టెంపర్ ఫీల్ అవ్వకుండా అగ్రెసివ్నెస్ అవ్వకుండా కామ్గా కూల్గా ఉండడానికి ట్రై చేస్తే చాలా అదే పెద్ద రెమెడీ. ఇంకా వచ్చి ఈ రాశికి మెయిన్గా మనకి చూసినట్టయితే కనుక సింహరాశి వాళ్ళకి ఈ బుధుడి 1000 స్థాన సంచారం ఉంటుంది. బుధుడి 1000 స్థాన సంచారం వల్ల డబ్బులు వచ్చినా లాభం వచ్చినా మళ్ళీ ఇంకో రకంగా అది ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ప్రియాంగ గుళికా శ్యామం తప్పకుండా బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. ఈ 2 కనుక చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి సింహరాశి వాళ్ళకి ఉంటాయి. కన్యారాశి వారికి సంబంధించి కన్యారాశి వారికి షష్టమంలో రాహు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, లాభంలో బుధుడు 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక
ఈ వారం మేజర్గా మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు శుక్రుని యొక్క స్థాన మార్పు ఏదైతే ఉందో భాగ్యస్థానంలోకి స్వక్షేత్రంలోకి ఇది చాలా మంచి పాజిటివ్ చేంజ్. నిజంగా శుక్రుడు మారడం అనేది కొంచెం శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వటం కావచ్చు, మీ ఇంట శుభకార్యాలు జరగటం కావచ్చు, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం పర్లేదు అనిపించడం కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్స్ చేసే వాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి, ఫారెన్ ట్రావెల్స్లో ఉన్న వాళ్ళకి సమ్ ప్లెజెంట్నెస్ అనేది ఉండే ఆస్కారాలు ఈ యొక్క రాశికి, కన్యా రాశికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడుగానే దశమంలో రవి, వెరీ దిగ్బలంలో ఉన్నాడు రవి. చక్కగా కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ఈ రవి యొక్క సంచారం కూడా ఈ రాశికి బాగా అనుకూలిస్తుంది. అండ్ అదే కాకుండా ముందు ఈ రాశికి రాశ్యాధిపతి అయిన బుధుడు మాసం మొత్తం కూడా లాభస్థానంలో ఉంటున్నాడు. చాలా వరకు ఈ మాసం మీకు చాలా ఉపయోగకరంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ బుధుడి యొక్క స్థాన మార్పు ఏదైతే జరిగిందో మొత్తంగా లాభస్థానంలో ఈ యొక్క బుధుడి యొక్క సంచారం వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో కానీ, సో డెఫినెట్గా సమ్ రికగ్నేషన్ వచ్చే దిశగా మిమ్మల్ని అడుగులు వేసే విధంగా బుధుడు రాశ్యాధిపతి లాభస్థానంలో అక్కడ ఉండటం వల్ల 11th house నెట్వర్క్స్ కానీ, సర్కిల్స్ కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ చాలామందిని ఇక్కడ మీరు రీయూనియన్ కానీ కలిసే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి సంబంధించి. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే చంద్రుని యొక్క సంచారం వ్యయంలో ఉంది, కుజ కేతువులు కూడా వ్యయంలో ఉన్నారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ప్రయాణాల విషయంలోనూ, ఎక్స్పెన్సెస్ విషయంలోనూ ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి ఓవర్ హెక్టిక్గా అంటే షార్ట్ జర్నీస్లో ఎక్కువ అలసిపోవటం కావచ్చు, అనవసరమైన వృధా ప్రయాణాలు కావచ్చు, వీటి విషయాల్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంది. దీని ఇంపాక్ట్ మోర్ అంటే ఫస్ట్ 1000 స్థానంలో వారం ప్రారంభం ఉండటం వల్ల చాలా వరకు కూడా కొంచెం ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. నిద్ర కూడా కొంచెం తక్కువే ఉండే ఆస్కారాలు ఈ 2 రోజులు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి విషయాల్లో మీరు జాగ్రత్త పడాలి. ఆస్ట్రాలజీ అనేది, జ్యోతిష్యం అనేది మనకి ఎక్కడ ప్రభావం ఉంది, ఆ ప్రభావం ఎలా ఉంది, దాన్ని ఎలాగ మన మీద చూపించబోతుంది, దాని నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి. సో దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆ 3 రోజులు, ఫస్ట్ 3 రోజులు కూడా కొంచెం హెక్టిక్ స్ట్రెయిన్ ఉంది కాబట్టి. బుధ గురువారాల్లో కూడా రాశిలో చంద్రుని యొక్క సంచారం. ఇక రాశిలో చంద్రుడి యొక్క సంచారం బుధ గురువారాల్లో కొంచెం సీను సిచ్యువేషన్ మారిపోద్ది. ఒక బాగా వాన వచ్చి దంచి కొట్టిందిరా బాబు కొంచెం తెరిపించిందంటే ఎలా ఉంటుందో అలాగ కొంచెం మళ్ళీ మెంటల్ పీసు, కొంతవరకు అమ్మ పర్లేదురా బాబు అని గాలి పీల్చుకునేటట్టు, కొంత మళ్ళీ కొంచెం మైండ్ పీస్ఫుల్గా కొంచెం స్ట్రెస్ తగ్గి జనరల్గా ఉండే ఆస్కారాలు మనకి బుధ గురువారాల్లో మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే తప్పకుండా మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో వ్యాపారం అభివృద్ధి గురించి కానీ, ప్రాఫిట్స్ గురించి కానీ, సో ఉద్యోగంలో దేనికైనా సంబంధించి మనం చేసే ప్రయత్నాలు ఎవరినన్నా కలిస్తే బాగుంటుంది, రెఫరెన్స్కో ఎవరినన్నా మనం అడిగితే బాగుంటుంది అన్నట్టుగా మీట్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూస్తే ఇక్కడ శుక్ర శనివారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుడు యాక్చువల్గా ఉన్నారు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. సో నథింగ్ టు వరీ ఫైనాన్షియల్ పరంగా. సో తప్పకుండా కొంచెం డబ్బులు ఖర్చు కంటే అంటే ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటానే కొంచెం అభివృద్ధి దిశగా సాగేటట్టు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే చాలా వరకు కూడా ఈ టైంలో మంచి స్పిరిచువలైజేషన్, స్పిరిచువాలిటీ, డివైనిటీ, మంచి దైవభక్తి, అలాగే దేవుణ్ణి కూడా ఆశ్రయించి కొంచెం దైవ ఆరాధన చేసుకోవటం వల్ల కూడా ఇంకొంచెం అభివృద్ధి అనేది కన్యారాశి వాళ్ళు ఈ టైంలో పొందగలుగుతారు. సో అలాగే మెయిన్ మనకి కుజకేతువుల యొక్క ఇతి 1000 స్థానంలో ఉంది. ఆది, సోమ, మంగళ. ఇది హెక్టిక్గా మనకి అగ్రెసివ్నెస్, ఆవేశంతో పని చేయకపోవడం, ర్యాష్ డ్రైవింగు, తాగుడు ఇలాంటివి ఎక్కువగా పనికిరావు. ఎందుకంటే కుజకేతువులు ఎక్కువగా ఇక్కడ 12th హౌస్లో చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు మనకి అవి సబ్ కాన్షియస్ మైండ్ని కొంచెం ఇది చేస్తాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే మంచిది. ఈ 1000 స్థానంలో ఉన్న కుజుడికి, కేతువుకి ముఖ్యంగా ఆదివారం, మంగళవారం పూట కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, అలాగే కేజింపావు ఉలవలు, ఒక రంగురంగుల వస్త్రాన్ని దానం ఇవ్వటం చాలా మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. నిత్యం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది.
తులారాశి వారికి సంబంధించి ఈ వారం తులారాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక షష్టమంలో శని, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు, దశమంలో రవి, బుధ, లాభంలో కుజ, కేతు. తులారాశి వాళ్ళకి మ్యాక్సిమం అన్ని గ్రహాలు కూడా చక్కగా మంచి దిగ్బలంలో ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈ రాశికి 11, 12, 1 స్థానాల మీదుగా ఇక్కడ ముఖ్యంగా మనకి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. తులారాశి వాళ్ళకి లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం ఉండటం, సో లాభంలో చక్కగా కుజకేతువులు యోగిస్తారు. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు కూడా కొంతవరకు మీకు లాభదాయకంగా, అంటే భూ లావాదేవీలకి సంబంధించి కావచ్చు, ఇతరితర ఈ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు లాభస్థాన చంద్రుని యొక్క సంచారం, కుజ కేతువుల యొక్క సంచారంలో కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సేమ్ ఆ రాశి అధిపతి రవి కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. సో భాగ్యంలో ఆల్రెడీ గురువు గారు ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి లైఫ్ గ్రోత్కి సంబంధించి తప్పకుండా మీ యొక్క నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికి సంబంధించి, మీ యొక్క ప్రొఫెషన్లో నెక్స్ట్ గ్రేడ్కి సంబంధించి ఎదగడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో బట్ ఈ గురుమూఢం ఒక్కటి నడవటం, భాగ్యంలో రవి యొక్క సంచారం ఉండటం, సో దీనివల్ల మాత్రం ప్రస్తుతం కొంత ఎక్స్పెన్సెస్, ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే లాభంలో ఉన్న కుచికేతుల వల్ల, భాగ్యంలో ఉన్న గురుడి వల్ల సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ కంటే కొంచెం మనకి రాబడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ భాగ్యంలో రవి యొక్క సంచారం మాత్రం కొంచెం ఇక్కడ ఇయర్లీ కమిట్మెంట్స్ రీచ్ వచ్చే సమ్ ఎక్స్పెన్సెస్ని ఇక్కడ పెంచుతూ ఉంటాడు. బుధ, గురువారాలు చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ రాశికి ఆ రాశి అధిపతి బుధుడు దశమ స్థానంలో, దశమంలో బుధుడు యోగిస్తాడు. కాబట్టి ఉద్యోగానికి సంబంధించింది, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన సమయంగా కనిపిస్తూ ఉంది. బట్ బుధ, గురువారాల్లో మాత్రం కొంచెం ఎక్కువ టెన్స్డ్ మైండ్, కొంచెం స్ట్రెయిన్ ఎక్కువగా ఉండడం, ఖర్చులు కానీ ఉండే ఆస్కారాలు కొంచెం మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ తులారాశి వారికి మెయిన్గా రాశ్యాధిపతి శుక్రుడు అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. సో తులారాశికి, వృషభ రాశికి రెండింటికి అధిపతి ఆయనే. అంటే ఇక్కడ అష్టమ స్థానంలో మిగతా గ్రహాల కంటే శుక్రుడి సంచారం చాలా బాగా యోగిస్తుంది. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అంటే మీ పార్ట్నర్స్ ఇన్కమ్ కావచ్చు, జాయింట్ అకౌంట్స్లో కావచ్చు. సో అలాగే ఇక్కడ ముఖ్యంగా 8th హౌస్లో శుక్రుడి యొక్క సంచారం వల్ల భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించి, దాంపత్య జీవితంలో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాలు ఎన్నో పాజిటివ్ రిజల్ట్స్ కూడా తులారాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో వివాహాది శుభకార్యాలకి సంబంధించి ఏదైనా మ్యాచెస్ మామూలుగా చూస్తూ ఉన్నా, సో తప్పకుండా కొంతవరకు బెనిఫిటబుల్ మ్యాచెస్ వచ్చే ఆస్కారాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గురుడి యొక్క శుభత్వం కూడా, గురుబలం కూడా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా కూడా తులారాశి వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో స్టూడెంట్స్ చాలా ఎక్కువ, అంటే బట్ ఇక్కడ చదివింది మొత్తం వీళ్ళకి అర్థమైపోయినట్టు వచ్చేసినట్టు ఉంటుంది. కానీ సో మళ్ళీ ఒకసారి అప్పచెప్పు అంటే చూసుకోవాలంటుంటారు చూసారు, అలాగా అర్థమైపోయినట్టే ఉంటుంది. కానీ బట్ ఏంటంటే అది నిజంగా మైండ్కి ఎక్కిందా లేదనేది ఒకసారి చూసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. బట్ ఏదైనా షష్టమంలో ఉన్న శని కూడా చక్కగా శత్రువులపైన విజయాన్ని ఇస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు వీళ్ళకి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో పాజిటివ్నెస్ ఇస్తున్నాడు. భాగ్యంలో గురుడు కూడా ఈ ఫారెన్ ట్రావెల్స్, లైఫ్ గ్రోత్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో మంచి గ్రోత్ని ఇస్తున్నారు ఆయన కూడా. సో ఈ విధంగా అన్ని ప్లానెట్స్ కూడా చాలా వరకు ఈ యొక్క తులారాశి వాళ్ళకి మంచి అలైన్మెంట్లో, అన్ని దిగ్బలాల్లో ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు తప్పకుండా ఏదైతే ఎడ్యుకేషన్ కావచ్చు అండ్ ప్రొఫెషన్ కావచ్చు, ఏదైనా మీ రంగాల్లో మీరు చేసే పనుల్లో మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎంత చేస్తే అంతగా మీరు చక్కగా ఎటువంటి డౌట్ లేకుండా ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి.
కాబట్టి తులారాశి వాళ్ళకి ప్రత్యేకించి పెద్దగా పెద్ద చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం చక్కగా అన్ని గ్రహాలు కూడా మంచి దిగ్బలంలోనే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మీ ఇష్టదైవారాధన చేసుకోవటం వల్ల, మీ ఇష్టదైవాన్ని ఎక్కువ కొలవటం వల్ల తప్పకుండా ఇంకా మంచి బెనిఫిటబుల్ రిజల్ట్స్ అనేవి తులారాశి వాళ్ళకు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి చూద్దాం. సో వృశ్చిక రాశికి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్ 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చంద్రబలం అనుకూలంగా ఉంది. సో వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా మనం చూస్తే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలైంది. దశమంలో ఆల్రెడీ కుజకేతువులు ఈ రాశి వాళ్ళకు ఉన్నారు జనరల్గా. సో అలాగే ఆ రాశ్యాధిపతి రవి కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు, అన్నెసరీ డిబేట్స్, డిస్కషన్స్, గొడవలు పెంచుకోవటం, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఇలాంటివి ఎంత చేయకుండా ఉంటే అంత మంచిది. ఎంత కోపం, ఆవేశం, అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటే సో వీటి వల్ల అనవసరంగా సమ్టైమ్స్ ఎవరితోనో చిన్న క్లాష్ వచ్చి వాడి వల్ల ఇక్కడ అది ఇంకేంటంటే ఇది కాకపోతే ఇంకోటి దొరకదా అనే లెవెల్కి తీసుకెళ్ళిపోయి మనల్ని కొంత అనవసరంగా ప్రాబ్లం చేసే ఆస్కారాలు ప్రొఫెషన్ విషయంలో కనిపిస్తూ ఉన్నాయి. సో దానివల్ల జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇంక్రిమెంట్స్, హైక్స్ విషయాల్లోనూ, సో సంతానపరమైన విషయాల్లోనూ ఇతరత్ర కొన్నిటి మీద కూడా దీని ఎఫెక్ట్ పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బట్ ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే మెయిన్ ఎంత సంయమనంగా ఉంటే ప్రొఫెషన్కి సంబంధించి కావచ్చు అంత వీళ్ళకి కొంత బెటర్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బుధ, గురువారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి. అలాగే ఆ రాశి అధిపతి బుధుడు కూడా నవమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ కాబట్టి మన ఎక్స్పెక్టేషన్కి తగ్గ గెయిన్, మన ఎక్స్పెక్టేషన్ తగ్గ ప్రాఫిట్, సో ఇవన్నీ అంటే రొటేషన్లో మనకి రావాల్సిన దానికంటే ఎక్కువ రావడం కోసం మనం ఆలోచించే విషయాలు కానీ అవైనా సరే ఇవి కొంతవరకు మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కిను అక్కడ రావాల్సిందని కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మనం ఎఫర్ట్ పెట్టాలి. ఎంతవరకు మనం టార్గెట్ ఇవ్వగలం, సో ఏదైనా ఒక పని అప్పచెప్పినప్పుడు దానికి సంబంధించిన అవుట్పుట్ ఎంతవరకు ఇవ్వగలం, దాని ఎంతవరకు మనము వాళ్ళ రీచబిలిటీకి తగ్గట్టుగా మనం ఫుల్ఫిల్ చేయగలం అనేది మనం ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు. కానీ బట్ అవుట్పుట్లో నిజంగా ఎదుటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అవుట్పుట్ మనం ఇవ్వగలవా లేదనేది చిన్న ఇబ్బందిగా ఉంది. సో కాబట్టి మన ఎఫర్ట్ పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ సో దాని విషయంలో ఎవరికి కూడా ప్రామిస్ చేయటం అనేది, సప్లై విషయంలో కావచ్చు, ఏదన్నా అవుట్పుట్ ఇచ్చే విషయంలో కానీ ప్రామిస్ అనేది ఎక్కువ చేయకుండా ఉండటం అనేది, అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉండటం అనేది చాలా మంచిది. సో అలాగే వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం. అయితే ఇక్కడ మెయిన్గా 1000 స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు. సో ఇక్కడ మేజర్గా శుక్రుడు కూడా సప్తమ స్థాన సంచారం, ఆయన స్వక్షేత్రంలోనే ఉన్నారు. సో బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కానీ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో పెద్దగా అంతగా అనుకూల ఫలితాలు ఏమి ఉండవు ప్రజెంట్. బిజినెస్ మాత్రం బ్యాలెన్స్డ్గా సో ఏదో సరే న్యూట్రలైజ్డ్గా ఉన్నట్టు ముందుకు వెళ్తూ ఉంటుంది ప్రస్తుతం ఉన్న పొజిషన్లో. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇక్కడ అష్టమంలో రవిదోషం మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ అష్టమ రవిదోషం వల్లే ఇటు ప్రొఫెషన్లో అయినా అండ్ ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ గురుడు కూడా ఉన్నాడు, అష్టమంలో రవితో పాటు గురుడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఉన్న రవి గురువులు ఇద్దరికీ కూడా తప్పకుండా జపాకుసుమ సంకాసం, ధరణి గర్భ సంభూతం, రవికి గురుడికి ఇద్దరికి కూడా ఆ మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా సంతానం కోసం చూసేవాళ్ళు, క్యారింగ్ ఉమెన్స్, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో మనం మోర్ కేర్ తీసుకుంటూ వాటి మీద మనం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కాబట్టి రవి ద్వాదశ నామాలు కానీ, దత్తాత్రేయుడి ఆరాధన కానీ,
శివాలయ దర్శనం, జపాకుష్మ సంకాసం, అలాగే ఇక ఈ యొక్క గురుడిది దేవానాంచ ఋషినాంచ ఇవన్నీ చేసుకోవటం వల్ల ఈ యొక్క గ్రహాల నుంచి వచ్చే మెలిఫిక్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నా మనం రెడ్యూస్ చేసుకోగలుగుతాం. ధనురాశి వారికి సంబంధించి ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ధనురాశికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశికి వారం ప్రారంభం మనం చూస్తే కనుక భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, భాగ్యంలో కుజ, కేతువులు ఉన్నారు. జనరల్గా అష్టమ స్థానంలో నీచిపడిపోయి వక్రించి కుజిస్తాం మనం జరిగి అంత బ్యాడ్గా అంటే కొద్దో గొప్ప కొంచెం టెన్షన్ నుంచి కొంచెం బయటకు వచ్చిన రిలీఫ్ అనేది మాత్రం ఈ కుజుడి వల్ల ఉంటుంది. బట్ బెటర్మెంట్ అనేది అంటే సేవింగ్స్లో కానీ మనకు గ్రోత్లో కానీ ఇంక్రిమెంట్స్ హైక్స్లో కానీ ఈ బెటర్మెంట్ అనే విషయంలో సో ఇంకా ఏదో రీచ్ అవ్వాల్సిన దానిలో కొంచెం సాటిస్ఫాక్షన్ తక్కువగా అనిపిస్తూ ఉంటుంది భాగ్యంలో కుజకేతువుల యొక్క సంచారం వల్ల. మెయిన్గా హైయర్ ఎడ్యుకేషన్ గురించి చేసే ప్రయత్నాల్లోనూ, ఫారెన్ ట్రావెల్ గురించి చేసే ప్రయత్నాల్లోనూ, అట్ ద సేమ్ టైం మీ లైఫ్ ఫార్చ్యూన్ అండ్ లక్ ఫస్ట్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ప్రస్తుతం ఓకే నడుస్తుంది అన్నట్టు ఉంటుంది ప్రజెంట్ పొజిషను. అండ్ ఆ యొక్క రాశ్యాధిపతి రవి కూడా మనం చూస్తే 7వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ వెళ్ళి గురుమూడే నడుస్తూ ఉంది. సో ఇక్కడ రవి అలాగే గురుడు 7వ స్థానంలో అద్భుతమైన స్థానంలోకి వచ్చారు. గోచార రీత్యా మంచి దిగ్బలంలోకి వచ్చారు, డైరెక్షనల్ స్ట్రెంత్లోకి. బట్ ఈ గురుమూఢం ఏదైతే ఉందో రవి యొక్క కంబషన్ హస్తంగత్వం వల్ల వ్యాపారంలో కానీ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ ఆయన ఇవ్వాల్సిన శుభత్వాన్ని అంతగా ఇవ్వలేకపోతుంటాడు జనరల్గా. సో కాబట్టి ఈ కారణాల వల్ల వ్యాపారానికి సంబంధించి భాగ్యంలో కుచికేతుల వల్ల అదృష్టానికి సంబంధించి ప్రస్తుతానికి కొంచెం మళ్ళీ స్తబ్దుగా ఉంటుంది. సో బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ 10వ స్థానంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా 8వ స్థానంలో ఉన్నారు. సో జాబ్లో సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని ఏవో సడన్గా మనకు అవగాహన లేని విషయాలు కొంచెం డీల్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు. అలాంటప్పుడు మన మైండ్ ప్రొఫెషన్ గురించి కొంచెం మనకి తెలియని దాన్ని టాస్క్ ఇస్తే తెలియని టాస్క్ మనం ఒకసారి కొంచెం అలాగా మన మైండ్ని టెన్స్ పడతాము. సో అలాగా సో ఏంటంటే ఒక తెలియని విషయంలో ట్రబుల్ షూట్ చేయాల్సి వచ్చే పరిస్థితులు ప్రొఫెషన్ పరంగా అండ్ వ్యాపార పరంగా కూడా కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా 8వ స్థానంలో బుధుడు యోగిస్తారు. ఇక్కడ నెగోషియేషన్ ప్లానెట్ బుధుడు కూడా చాలా వరకు కూడా యోగిస్తారు కాబట్టి జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనూ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇది కొంతవరకు బెనిఫిటబుల్గానే ఉంటుంది. ఒక వారాంతానికి శుక్ర శనివారాల్లో చంద్రుడి లాభస్థాన సంచారం. చంద్రుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు మాత్రం ఇక్కడ వెలిగి 6th హౌస్లో 6వ స్థానంలో ట్రాన్సిట్లు ఉన్నారు. బట్ ఇది ఓన్ హౌసే అయినప్పటికీ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కలత్రకారకుడైన శుక్రుడు కొంచెం 6th హౌస్లో ఉండటం వల్ల కలత్ర సౌఖ్యానికి కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ ఇలాంటి వాటిలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఏదైనా ఈ ధనురాశి వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా చూసినట్టయితే కనుక సో పర్వాలా కొంచెం ప్రీవియస్ కంటే బెటర్గానే ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్రీవియస్ కంటే బెటర్గానే వ్యాపారం ఉంటుంది, ప్రీవియస్ కంటే బెటర్గానే ప్రొఫెషన్లో అడ్డంకులు వచ్చినా ఎవరో ఒకళ్ళ సాయం ద్వారా మనకి మాత్రం తప్పకుండా మీరు అది ఓవర్కమ్ అవుతూ ఉంటారు ఆ యొక్క పరిస్థితి నుంచి. బట్ ఈ రాశికి ఇక్కడ ప్రజెంట్ మనకి ఈ వారంలో కనిపిస్తుంది ఏంటంటే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కూడా బుధ గురువారాల్లో వృత్తిరీత్యా ప్రొఫెషన్ రీత్యా మీరు చేయాలనుకున్న పనుల్లో డొమెస్టికల్ ఇబ్బందులు మిమ్మల్ని కొంచెం స్ట్రెస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, భాగ్యస్థానంలో ఉన్న కుజకేతులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం, ఆయన్ని ఆరాధించటం. శుక్రుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. ఇక అక్కడ ఫీమేల్ పర్సనాలిటీస్ స్త్రీలతో వివాదం లేకుండా చూసుకుంటే మంచిది. అలాగే హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఇంకా చాలా మంచిది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, పంచమంలో శుక్రుడు, 6మంలో రవి 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం మకర రాశి వాళ్ళకి.
కాబట్టి శుక్ర శని 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి మనం చూస్తే కనుక మేజర్గా ఎప్పుడైతే ఆస్ట్రాలజీలో మనకి ఎక్కడన్నా కొంచెం ఎర్రర్స్ లాంటివి కనిపిస్తున్నాయా, సో ఎర్రర్స్ లాంటివి కనిపిస్తుంటే సో అక్కడ మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి సో అనేది ఇట్ ఈస్ ఏ టార్చ్ లైట్. కాబట్టి ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అష్టమంలో కుజకేతువుల యొక్క ఇది జరుగుతుంది ఆల్రెడీ రాశి వాళ్ళకి. వారం ప్రారంభం కూడా చంద్రుడి అష్టమ స్థానం నుంచి మొదలవుతుంది. కాబట్టి వారం ప్రారంభం కొంచెం టెన్సివ్గా మొదలయ్యి కొంచెం ఎక్కువ స్ట్రెయిన్గానే ఈ వారం ఒక టెన్షన్తో మొదలయ్యి అది తీరేదాకా ఆ వారం అంతా కూడా మొదటి 5 రోజులు కూడా సో ఆ విషయం మీద ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ మేజర్గా ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి ఎనీ ఫిక్స్డ్ అసెట్స్ ఆస్తులు స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీలకు కానీ ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో కానీ అండ్ అలాగే ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా హిమోగ్లోబిన్ మజిల్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ సో ఇలాగ వాహనాలు నడిపే విషయంలో కానీ గృహపరమైన విషయాల్లో కానీ సడన్గా బండి చెడిపోయింది, సడన్గా వెహికల్ చెడిపోయింది, లేకపోతే సడన్గా ఏంటో దీనికి ట్రబుల్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాంటివేవో చిన్నపాటి ట్రబుల్స్ ఇక్కడ మిమ్మల్ని డొమెస్టికల్గా ఎదురయ్యే ట్రబుల్స్ మీకు కొంచెం మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత కొంచెం టెన్స్ మైండ్ గురి చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది మీ యొక్క పరిస్థితిని బట్టి అందరికీ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బట్ ఏదైనా ఆది సోమ మంగళ 3 రోజులు కూడా మకర రాశి వాళ్ళు కొంచెం కాన్షియస్గా ఉంటూ ఉండటం అనేది మంచిది. తీసుకునే ప్రతి పనిలో చేసే ప్రతి పనిలో అగ్రెసివ్నెస్ కోపం ఆవేశంతో ఏ పని చేయకపోవడం, ఆవేశంతో ఏ డెసిషన్ తీసుకోకపోవటమే చాలా మంచిది. బుధ గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో 9వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అక్కడ ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా సప్తమంలో ఉన్నారు. సో సప్తమంలో ఉన్న బుధుడు కూడా పెద్దగా యోగించే గ్రహం కాదు. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలోనా బిజినెస్లో ఏదైనా తీసుకునే డెసిషన్స్ విషయంలోనా పెద్దగా ఇప్పుడు అనుకూలతలు అంత ఉండవనే చెప్పాలి. అష్టమంలో పక్క కుచికేతువులు నడుస్తా, సప్తమంలో బుధుడు లాంటి గ్రహం కూడా ఉంది. కాబట్టి బిజినెస్లో ఏమన్నా తీసుకునే డెసిషన్స్ విషయంలో అయినా మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో అయినా ఈ టైంలో పెద్ద అంత అనుకూలమైన ఫలితాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి సో వీటి విషయాల్లో కొంచెం కేర్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది. సో నెక్స్ట్ వారాంతానికి మనం చూస్తే కనుక 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ 10వ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా 5వ స్థానంలో ఉన్నాడు. మకర రాశికి వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ప్లానెట్ అండ్ వెరీ సపోర్టివ్ ప్లానెట్, వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ ఇక్కడ శుక్రుడు. సో ఇక్కడ సంతానపరమైన విషయాలు, ఉద్యోగపరమైన విషయాల్లో చాలా వరకు కొంత పీస్ఫుల్నెస్, ప్రెజెంట్నెస్ అండ్ ఉద్యోగపరమైన విషయాల్లో ఇక్కడ సంతానానికి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ అండ్ ప్రొఫెషన్కి రిలేటెడ్ విషయాల్లో కానీ కొంత మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న వారం ప్రారంభం నుంచి మొదలైన పరిస్థితికి వారాంతానికి తేడా ఉంటుంది. సో డెఫినెట్గా సో సమ్ ఎంటర్టైన్మెంట్గా సమ్ రిలాక్సబుల్గా గడపడానికి ఎంటర్టైన్మెంట్కి అక్కడ మూవీస్ లేకపోతే హోటల్స్ ఇలా చాలా మనం ప్లాన్ చేసుకుంటాం. సో అలాగా సమ్ రిలాక్సేషన్ అనేది వారాంతానికి మాత్రం ఈ రాశి వాళ్ళకి ఉంటుంది. సంతాన పరంగా మాత్రం కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా చదువుకునే విద్యార్థులకు కూడా అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. కానీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను చెప్పిన ఫస్ట్ పాయింట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశికి మెయిన్ ఏంటంటే అష్టమంలో కుజికేతువులు. సో అష్టమంలో ఈ కుజికేతువుల వల్ల అనవసరంగా మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ రాకుండా, ఇన్లాస్తో అత్తగారు మామగారితో చిన్నపాటి కాన్ఫ్లిక్ట్స్ వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సమ్టైమ్స్ ఇది జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనూ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, అలాగే కేజింపావు ఉలవలు, ఒక రంగురంగుల వస్త్రం దానం చేయటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక. సో మెయిన్గా ఏంటంటే ఇక ఈ మకర రాశికి సంబంధించి అష్టమంలో ఉన్న కుజ కేతువులే మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోండి, చాలా వరకు చాలా మీకు పాజిటివ్నెస్ ఉంటుంది. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి అర్ధాష్టమంలో శుక్రుడు, పంచమంలో గురుడు, షష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది.
కాబట్టి ఆది సోమ మంగళవారాల్లో కొంచెం చంద్రబలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభమే మనం చూస్తే 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ కుంభరాశికి మెయిన్ ఈ యొక్క 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారంతో పాటు కుజికేతువులు కూడా అక్కడ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అనవసరంగా కొంచెం డామినేటింగ్ ఇష్యూస్ అనేవి మీకు వెరీ క్లోజ్ పర్సన్స్తోనే వస్తూ ఉంటుంది. అది మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో రావచ్చు. సో అనవసరంగా చిన్నపాటి ఏమీ లేని దానికి ఒక్కసారి అంటే అప్పటిదాకా బాగానే ఉన్నాం కదా అని అనుకుంటారు. ఏంటంటే ఈ కుజ కేతువులతో కలిసినప్పుడు ఏంటంటే లేనిపోయింది అంటే ఏమీ రాకపోతే మంచిదే, బట్ ఒక్కసారిగా ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది బిజినెస్ పార్ట్నర్ మధ్య, లైఫ్ పార్ట్నర్ మధ్య, జాబ్ చేసే చోట కూలిక్తోనో వచ్చిందనుకోండి కష్టం కదా. కాబట్టి ఇక్కడ 7వ కుజకేతువుల యొక్క సంచారం ఉంది కాబట్టి ఈ టైంలో మ్యారేజ్ మ్యాచెస్ చూసేషన్లో పెద్ద అంత అనుకూలత ఉండదు. బిజినెస్లో కూడా కస్టమర్స్ అనవసరంగా వాగ్వాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి మనం ఏం చూస్తే కనుక 7వ స్థానంలో ఉన్న కుజకేతువుల యొక్క సంచారం మాత్రం కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. అలాగే బుధ గురువారాల్లో చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆ రాశి అధిపతి బుధుడు వెళ్ళి 6th హౌస్లో ఉన్నారు. 6th హౌస్లో మామూలుగా బుధుడు యోగిస్తారు జనరల్గా 6వ ఎంట ఈ రాశికి సంబంధించి. సో కొంతవరకు ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి కొంత ఈ బుధుడి వల్ల ఏదైనా 6వ స్థానంలో బుధుడు మీ బుద్ధి బలంతోనే మీ యొక్క అపోనెంట్స్ని కానీ, కాంపిటీటర్స్ని కానీ, ఎనిమీస్ కానీ చక్కగా మీరు డిఫీట్ చేసే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ కుంభరాశికి కూడా బుధుడు పర్వాలేదు, ఆయన కూడా ఒక మంచి మిత్రుడే కాబట్టి నథింగ్ టు వర్రీ. సో వారాంతానికి శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఇక్కడ మనకి 9వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అది 9వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంటాం. బట్ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నారు. సో ఈ కుంభరాశికి శుక్రుడు చాలా మంచి వెరీ వెరీ ఫేవరబుల్ ప్లానెట్. చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్. ఓన్ హౌస్లో ఉన్నాడు. ఈ సమయంలో గృహానికి సంబంధించి డెకరేషన్ కానీ, గృహ పరిస్థితులకు సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించి కానీ, మదర్కి సంబంధించి కానీ, సో ఇలాగా చాలా వరకు కూడా వీటన్నిటి విషయాల్లో కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి, మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. 4th హౌస్ ఆల్సో ద రిప్రజెంట్స్ హోటల్స్. కాబట్టి ఇక్కడ కొంచెం శుక్ర శనివారాల్లో కూడా హోటల్స్కి వెళ్ళటమో లేకపోతే ఇలాగా ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ ఏదైనా సరే కొంచెం చాలా వరకు ప్లెజెంట్ సిచ్యువేషన్స్ అనేవి మనకు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండేటట్టు శుక్రుడు సంచారం వల్ల మనకు కనిపిస్తూ ఉంది. సేల్స్ విషయాల్లో కానీ, సేల్స్ అండ్ పర్చేస్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీ సేల్స్ అండ్ పర్చేసెస్ కానీ ఈ టైంలో వీటి విషయాల్లో డొమెస్టికల్గా వాహనాల కొనుగోలు అమ్మకాలు కానీ శుక్రుడి యొక్క సంచారం వెరీ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే గురుడు కూడా 5వ స్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. సో ఇక్కడ 7వ కుజికేతువులు ఉంటాం, మళ్ళీ ఆ రాశ్యాధిపతి రవి 5వ ఉంటాం. సో దీనివల్ల ఇటు మ్యారిటల్ లైఫ్లో అటు సంతాన పరంగా ఈ రెండు ఎఫెక్ట్ ఇస్తూ ఉన్నాయి. కొంచెం 5వ రవి ఉంటాం ఒకటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బిజినెస్, అలాగే మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ అండ్ కిడ్స్, వీటి విషయాలు రెండింటిలో కూడా చిన్నపాటి డిస్టర్బెన్స్ ఈ గురుడు కుజకేతువుల వల్ల. సో ఎంతైనా రవి కుజకేతువుల వల్ల గురుడు 5వ స్థానంలో చక్కగా మంచి యోగాన్ని ఇస్తారు. 5వ స్థానంలో ఎడ్యుకేషన్ పరంగా నాట్ దట్ మచ్ వర్రీ, పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది, మీ పిల్లలు చక్కగా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుంది, అండ్ వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇప్పుడున్న గురుమూఢమి కాలంలో మీరు ఆశించినంత హైక్స్, ఇంక్రిమెంట్స్ ఈ టైంలో కొంచెం మనకి అంత అనుకూలంగా లేకపోయినా, బట్ గురుమూఢం అయిపోగానే ఈ నెలలో తప్పకుండా గురుడు చక్కగా 5వ స్థానంలో ఇంకా మంచి రిజల్ట్స్నే ఇస్తారు. సో ఇక్కడ 7వ ఉన్న కుజ కేతువులు మెయిన్గా, అలాగే 2వ ఉన్న శని, దీనివల్ల ఎక్కువ మనకి ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. బుధ గురువారంలో కొంచెం ఆరోగ్య పరిస్థితుల విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం.
సప్తమంలో ఉన్న ఈ కుచికేతువులకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం, నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం మంచిది. ఇక నీలాంజన సమావాసం, వాక్స్థానంలో ఉన్న శనికి నీలాంజన సమావాసం డైలీ చదువుకుంటే చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ఇంకా మంచిది. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, షష్టమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ అదేవిధంగా మనం చూస్తే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఇక్కడ 6th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చంద్రుడు యాక్చువల్గా 6వ ఇంట ఆయన యోగిస్తారు షష్టమ స్థానంలో, కుజకేతులు కూడా షష్టమ స్థానంలో యోగిస్తారు. సో ఇక్కడ కాకపోతే అండి ఆ రాశ్యాధిపతి రవి మాత్రం 4th స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ కుజకేతువులు యాక్చువల్ మార్స్ ఇస్ అ ప్లానెట్ ఆఫ్ ఫైటర్. సో 6th హౌస్ అనేది డైలీ రొటీన్ ఫైట్స్. మీకు ఎదురయ్యే సమస్యల్ని, ప్రాబ్లమ్స్ని తప్పకుండా మీరు నో డౌట్గా ఒక మంచి చాలా బాగా వాటి మీద మీరు ఓవర్కమ్ అవుతారు. అది ఎనిమీస్ ఇష్యూ కావచ్చు, అపోనెంట్స్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఎదురయ్యే సమస్య హెల్త్ ఇష్యూ కావచ్చు, ఎనీ ప్రాబ్లం. బట్ ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతని డౌన్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ రవి యొక్క సంచారం ఏదైతే ఉందో మెయిన్గా మీకు ఇక్కడ 4th స్థానం మీద ఇంపాక్ట్ పడడం అనేది డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి గృహపరమైన విషయాలకు సంబంధించి ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల మీద దీని ఎఫెక్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. సో దీనివల్ల డొమెస్టికల్గా వచ్చే ఇష్యూస్ మీకు మానసిక ప్రశాంతతని ఇక్కడ కొంచెం తగ్గిస్తూ ఉంటాయి. సో దీని ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కడ పడుతుంది, డైరెక్ట్ 4th హౌస్ మీద పడుతుంది. సో అర్ధాష్టమంలో ఈ రవి యొక్క సంచారం లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ సరౌండింగ్స్ అండ్ డొమెస్టికల్ ఇష్యూస్. సో అంటే ఈ పాయింట్ మనకు ఆల్రెడీ తెలిసింది. అంటే ఈ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా సరే డొమెస్టికల్గా ఎదురయ్యే విషయాలు కావచ్చు. ఇక బుధ గురువారాల్లో 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే 7మంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుందో ఇక్కడ ఆల్రెడీ రాజ్యాధిపతి మనకి 5మంలో ఉన్నారు. సో వ్యాపార పరంగా సో అక్కడ బుధుడు 5మ స్థానంలో ఏం పెద్ద మనకు అంత అనుకూలంగా అంటే ఓవర్గా రిజల్ట్స్ ఇచ్చేదే ఉండదు. కానీ మామూలుగా వ్యాపారపరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో కానీ, మనం వర్క్లో చూపించే క్రియేటివిటీ విషయంలో, అవుట్పుట్ విషయంలో కానీ, ప్రొఫెషన్ పరంగా. బట్ అంత హై లెవెల్ మనం అనుకున్న టార్గెట్కి అనుకున్నంతగా ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు 5మంలో బుధుడు వల్ల కొంచెం తక్కువే ఉంటాయి జనరల్గా. వారాంతానికి శుక్ర శనివారాల్లో చూస్తే ఇక్కడ 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 8మంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు వెళ్ళి 3యంలోనే ఉన్నారు, ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు. సో ఈ 3య స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం. సో ఇక్కడ తప్పకుండా మీ కొలీగ్స్తో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, మీ సర్వెంట్స్తో కావచ్చు వెరీ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ని ఇస్తుంది. ఈ సమయంలో మంచి కమ్యూనికేటివ్గా మీరు ఉండడానికి ట్రై చేస్తారు. సమాజంలో అందరినీ కలిపి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ప్రొఫెషన్ విషయంలో కూడా ఆడితో వీడితో గొడవ ఎందుకు, నాకు అనవసరంగా మ్యూచువల్గా వెళ్ళిపోతే పోద్ది, మనకున్న పని అలాగా మనం చేసుకొచ్చేస్తే ఈ టైంలో ఇంకొక హాయ్ పడేస్తే అయిపోద్ది, ఏముంది వెళ్ళేటప్పుడు హాయ్ అని పలకరించుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఫోన్లే అని చెప్పి వాళ్ళే కామ్గా ఉంటారు. సో అలాగే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ప్లెజెంట్ చేసుకోవడానికి ఎక్కువ మీరు ట్రై చేస్తారు. మ్యూజిక్ ఎక్కువ వినడానికి ట్రై చేస్తారు. ఎక్కువగా మ్యూజికల్గా కానీ వీటి ద్వారా రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ మీరు ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మరి ఆ గురుడు కూడా, రాశ్యాధిపతి గురుడు కూడా అర్ధాష్టమంలోనే ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి మీ మెయిన్ ప్రెషర్ అంతా కూడా మీ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితులు, స్థిరత్వానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మెయిన్గా. కాబట్టి ఈ రాశిలో ఉద్యోగస్తులు, ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మెయిన్గా జాబ్లో ఈ స్థిరత్వం గురించి, ఈ ప్లేస్లోనే ఉంచుతాడా, ఈ ప్లేస్ నుంచి మన నాన్న కదిలిస్తాడా, ఇక్కడ ఎలా ఉంటుంది, సో డొమెస్టికల్గానే ప్లేస్ చేంజెస్ గురించి, ప్రొఫెషన్లో ప్లేస్ చేంజెస్ గురించి ఎక్కువగా మీరు స్ట్రెస్ అవుతూ ఉంటారు జనరల్గా. సో అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీన రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే అర్ధాష్టమ రవి దోషం. ఫస్ట్ జపాకుసుమ సంకాశం కాశ వెయ్యం మహాద్యుతం రవి నవగ్రహాన్ని మాత్రం చదువుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ రాశిలోనే రవి ఉన్నారు. రాశిలోనే రవి ఉండటం వల్ల బుధ గురువారాల్లో అటు బిజినెస్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ
సో కొంతవరకు ఒక రిస్ట్రిక్షన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి రాశిలో శని ఉన్నప్పుడు ఈ 2 రోజులు వీటి విషయాల్లో కొంచెం జనరల్గా జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఇక్కడ ఈ రాశిలో శని యొక్క సంచారానికి నీలాంజన సమాభాసం డైలీ చదువుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. సో అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, బుధవారం లేకపోతే వినాయకుడి ఆలయాన్ని దర్శించుకోవటం ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే ఎడ్యుకేషన్లో ఉన్న విద్యార్థులు ఇక్కడ ఎవరైతే ఎడ్యుకేషన్లో ఉంటారో ఎడ్యుకేషన్ పరంగా కూడా నాట్ దట్ మచ్ బ్యాడ్. బట్ ఏంటంటే ఇంటికి సంబంధించి డొమెస్టికల్గా ఎదురయ్యే ఆ సమస్యలను మీరు పట్టించుకోకుండా చదువుకునే పిల్లలకి మెయిన్ ఏంటి చదువు, మిగతా విషయాలు ఇది అవసరం. చదువు కోసం మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. బట్ స్ట్రెస్ మాత్రం ఉంటుంది చాలా వరకు ఈ రాశి వాళ్ళకి. సో ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలంతే. సో మొత్తంగా ఈ వారం 12 రాశుల వారికి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.